ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కన్యా రాశి వారికి రేపు సోమవారం ఆగస్టు 10వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం రోజు ఏ విధంగా మీకు కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ 2020 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున సోమవారం రోజున కన్యా రాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కన్యా రాశి వారికి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో సమయాన్ని వృధా చేయకుండా మీరు మీ పనులను ఎంతో చాకచక్యంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే రేపు సోమవారం రోజున మీకు ఎంతటి సమస్య అయినా, ఎంతటి కష్టమైనా, ఎంతటి ఆపదైనా మీకు మీ ముందుకు వస్తే కనుక వాటన్నిటి నుంచి కూడా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం సోమవారం రోజున మరింతగా పెరుగుతుంది. ఇక సోమవారం రోజున కన్యా రాశి వారికి ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా రేపు సోమవారం రోజున కన్యా రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎటువంటి గొడవలు, ఎలాంటి నష్టాలు, బాధలు లేకుండా రేపు సోమవారం రోజున మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కుటుంబపరంగా చూసుకునే కన్యా రాశి వారికి ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా కన్యా రాశి వారికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఆఫీసులో నెలకొంటుంది. వ్యాపారస్తులకు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా సాగుతుంది. మీకు లాభాలు రెట్టింపుగా సోమవారం రోజు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకు పరంగా చూసుకునే సోమవారం రోజున పిల్లలు చదువుపైన ఫోకస్ పెడతారు. అదేవిధంగా కుటుంబ పరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అంతా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కన్యా రాశి వారు రేపు సోమవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోవాలి. అలాగే శివయ్యను మనసులో ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా మీరు మాత్రం మీకు స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.